రాష్ట్రంలో కలకలం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ పోలీసుల సోదాల సమయంలో కాల్పుల ఘటన కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు రోహిత్ రెడ్డి, అతని సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను చెంచల్గూడ జైలు నుంచి 3 రోజుల కస్టడీలోకి పోలీసులు తీసుకున్నారు. వీరిని శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా రోహిత్ రెడ్డి డ్రగ్స్ లింకులపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న అభిషేక్ శర్మ నుంచి రోహిత్ రెడ్డి తరచూ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించిన సిట్ అతనితో జరిపిన బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురు కాకుండా మరో 7 నిందితులైన మొరవినేని రమేష్, వీరమాచినేని శ్రవణ్ కుమార్, నల్లపనేని విజయకృష్ణ, కౌశిక్ రవి, తిరువీధుల అర్జున్ రెడ్డి, సిలివేరు శరత్ కుమార్, ప్రియాంక రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ముగ్గురి దర్యాప్తు సాగుతోంది. డ్రైవర్ చేత డ్రగ్స్ తెప్పించిన రోహిత్ రెడ్డి, కౌశిక్ రవి చేత సిమ్లాలో కొనుగోలు చేసినట్లు చెప్పించడంపై ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు సోదాలకు వచ్చిన ఈగల్ బృందాలపై కాల్పులు జరపమని, నమిత్ శర్మను ఉసిగొల్పాల్సిన అవసరమేంటని రోహిత్ రెడ్డిని ఆరా తీస్తున్నారు. గురువారం సాయంత్రం వరకు కస్టడీ విచారణ ఉండగా దర్యాప్తులో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది.